నమస్తే నా పేరు దొన్నడి వెల్కమ్ టు ఛానల్ టెక్ సెట్ గో తెలుగు ఈరోజు మన వీడియోలో విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేయాలో సో దాని గురించి స్టెప్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మన ఒక పీసీలో విండోస్ 11 ఇన్స్టాల్ అవుతుందా లేదా అన్న దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ అవుతుందా లేదా అన్న దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో చెక్ చేసుకోవడానికి మన ఒక పీసీ కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. విండోస్ 11 ఇన్స్టాల్ చేయాలి అంటే సో ఒక అప్డేట్ రావాలి అన్నా సరే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మ్యాచ్ అవ్వాలి. సో మన ఒక పర్టికులర్ పీసీ వచ్చేసరికి ఆ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ అవుతుందా లేదా అన్న దానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఎట్లా చెక్ చేసుకోవాలి, సో సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ యొక్క స్టెప్స్ డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనము ఇట్లా విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేయాలో సో దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే కింద మనకు లాస్ట్లో అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ విండోస్ అప్డేట్ అని అయితే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ విండోస్ అప్డేట్లో నాకు ఇక్కడ రాసింది దిస్ పీసీ డజంట్ కరెంట్లీ మీట్ ఆల్ ది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ విండోస్ 11. సో ఎందుకు మీట్ అవుతలేదు, సో దానికి పర్టికులర్ రీజన్ అయితే ఉంటుందో సో దాన్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకు గెట్ పీసీ హెల్త్ చెక్ అన్న ఒక లింక్ అయితే ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది, అంటే అప్గ్రేడ్ టు న్యూ విండోస్ 11 అని. సో వన్స్ ఓపెన్ అయినాక మనకి ఇక్కడ డౌన్లోడ్ పీసీ హెల్త్ చెక్ యాప్ అనేది ఉందన్నమాట. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. సో అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మన ఒక పీసీలో ఏ ఒక రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతలేదు, సో లేకపోతే మ్యాచ్ అవుతుందా లేదా అన్న దానికి మనం ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్డేట్ వచ్చినా రాకపోయినా సరే ఒక మంచి టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. మన పీసీలో మన పర్సనల్ పీసీలో మనకు విండోస్ 11 అప్డేట్ వస్తుందా లేదా అన్న దానికి. సో నేను ఇంతకుముందే ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దాన్ని డైరెక్ట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే ఉంటుందన్నమాట ఇంట్రడ్యూసింగ్ విండోస్ 11. సో చెక్ నౌ. సో చెక్ చేసినట్టయితే మనకు ఆ ఒక రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న దానికి మనకైతే ఆ ఒక అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో చెక్ నౌ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ క్లియర్గా స్టేటస్ రాస్తుంది. సో ఏంటంటే దిస్ పీసీ డజంట్ కరెంట్లీ మీట్ విండోస్ 11 సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో ఇంతకుముందు మనం సెట్టింగ్స్లో ఏదైతే చూసినామో ఇక్కడ కూడా అదే ఉంది. కానీ ఎందుకు మీ రిక్వైర్మెంట్ మీట్ అవుతలేదు అన్న దానికి కింద మనకైతే కొన్ని టిక్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట, కొన్ని చెక్స్ అయితే ఉంటాయి. సో దాని మీద మనం ఓపెన్ చేసినట్లయితే సో సీ ఆల్ రిజల్ట్స్ అనేది ఉంది. సో సీ ఆల్ రిజల్ట్స్లో మనకి కనబడుతుండొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి ది ప్రాసెసర్ ఈజ్ ఇన్ కరెంట్లీ సపోర్టెడ్ ఫర్ విండోస్ 11. సో ప్రాసెసర్ ఒక్కటే మనకు సపోర్ట్ అవుతలేదు, నా ఒక పీసీలో ప్రాసెసర్ అయితే సపోర్ట్ అవుతలేదు అనమాట. సో సెకండ్ చెక్ వచ్చేసరికి దిస్ పీసీ సపోర్ట్స్ సెక్యూర్ బూట్. సో టిక్ మార్క్ అయితే ఉంది. థర్డ్ వచ్చేసరికి TPM 2.0 ఎనేబుల్డ్ ఆన్ దిస్ పీసీ, అది కూడా టిక్కే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకు మినిమం 4 GB సిస్టమ్ ర్యామ్ అయితే ఉండాలి. సో నా ఒక పీసీలో వచ్చేసరికి 8 GB ఉంది కాబట్టి ఇది కూడా ఒక టిక్ మార్క్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ద సిస్టమ్ డిస్క్ ఈజ్ 64 GB ఆర్ లార్జర్. సో నా దాంట్లో 1000 GB అవుతుంది. సో అది కూడా నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మినిమం 2 కోర్స్ అయితే ఉండాలి. సో నా సిస్టంలో వచ్చేసరికి 2 కోర్స్ ఉంది కాబట్టి ఇది కూడా చెక్. అండ్ లాస్ట్ వచ్చేసరికి క్లాక్ స్పీడ్ 1 GHz అయితే ఉండాలి, లేకపోతే ఇంకా ఫాస్ట్ అయితే ఉండొచ్చు. నా ఒక పీసీలో క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz. సో అన్ని చెక్ అయినాయి. కానీ ఫస్ట్ వచ్చేసరికి ది ప్రాసెసర్ ఈజ్ ఇన్ కరెంట్లీ సపోర్టెడ్ ఫర్ విండోస్ 11 అయితే రాస్తుంది. సో ఆ ఒక్క రీజన్ వల్ల నా ఒక పీసీలో విండోస్ 11 అప్డేట్ అయితే రాదు. సో నేను విండోస్ 10 అయితే వాడుకోవచ్చు. అంటే విండోస్ 10లో కూడా నాకైతే అప్డేట్స్ కానీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కానీ అలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చిన్న బగ్స్ ఫిక్సింగ్ అప్డేట్స్ కానీ వస్తూనే ఉంటాయి. సో ఆ ఒక పర్టికులర్ విండోస్ 10లో మనకు అప్డేట్స్ వస్తాయి కానీ విండోస్ 11కి అయితే వెళ్ళదన్నమాట. సో ఈ ఒక రీజన్ వల్ల సో మన దాంట్లో అంటే మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో ఒక్కటి మ్యాచ్ అవ్వకపోయినా సరే మన దాంట్లో అయితే విండోస్ 11 అయితే రాదు. సో మీరైతే ఈ ఒక వేలో అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేయాలో సో దాని గురించి స్టెప్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే ఇంతకుముందు ఆప్షన్ లాగానే అప్డేట్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ మన ఒక పీసీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినట్లయితే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో అదొక క్లిక్ చేసినట్లయితే మనకు మన ఒక పీసీలో అయితే విండోస్ 11 అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో దెన్ వచ్చేసరికి మనకు రీస్టార్ట్ నౌ అని క్లిక్ చేసినట్లయితే సో సింపుల్గా ఈ యొక్క స్టెప్స్ వాడినట్లయితే మనకు విండోస్ 11 అయితే కంప్లీట్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.